మీరు ఒకసారి ఇది ఆలోచించండి. ప్రపంచంలో ప్రమాదకరమైన విషయాన్ని మీలో ఎవరు తాగుతారని అడిగితే మీరేం చేస్తారో చెప్పండి. మన అందరం కూడా వెనక్కి అడుగులు వేస్తాం కదా, కానీ ఒకరు మాత్రం అలా అడుగులు వెనక్కి వేయలేదు. అదెవరో కాదండి, సాక్షాత్తు ఆ శివయ్య, ఆ శివుడు, ఆ మహాదేవుడు. ఆయన మాత్రం మనందరిని కాపాడడానికి విషాన్ని తన కంఠంలో దాచుకున్న సంగతి, ఆ కథ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. మరి ఆ దేవుడు కంఠంలో దాచుకున్నాడు కదా, మరి ఈ కథ ద్వారా మన అందరికి కూడా ఒక జీవిత సత్యాన్ని కూడా నేర్పాడు. కానీ అదేంటో ఎవ్వరికి తెలియదు కదా. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మిస్టరీ టెంపుల్స్, మిస్టరీ కంటెంట్, యూజ్ఫుల్ కంటెంట్, స్పిరిచువల్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి. మొత్తం కదా ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం అన్నట్టు. పురాణ కథనం ప్రకారం దేవుళ్ళు, అసురులు అందరూ కూడా కలిసి క్షీరసాగర మథనాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. అందులో భాగంగానే క్షీరసాగర మథనాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. దాని వలన అమృతం బయటకు వస్తుందని, దాని వల్ల అమరత్వం మనం పొందవచ్చని అందరూ అనుకుంటారు అన్నట్టు. అందుకోసమే స్టార్ట్ చేస్తారు. కానీ క్షీరసాగర మథనాన్ని ప్రారంభించేటప్పుడు వీళ్ళు ఊహించని విధంగా ఒక షాకింగ్ అనేది బయటపడుతుంది. ఒక్కసారిగా భయంకరమైన విషం అనేది బయటకు వస్తుంది. ఆ విషాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా, దేవతలందరూ కూడా భయపడ్డారు. అలాగే అసురులు కూడా వెనక్కి అడుగులు వేశారు. ఆ విషాన్ని తాకడానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయంలో వీళ్ళందరూ భయపడుతూ ఉండగా నేనున్నాను అంటూ ఆ శివయ్య కనిపించాడు. అందరూ కూడా ఒక్కసారిగా దేవతలందరూ, అసురులందరూ కూడా కలిసి శివుడి దగ్గరికి వెళ్లి శరణు కోరుతారు. ఈ ప్రమాదకరమైన విషయం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలని వేడుకుంటారు. శివుడు అంటే ఎవరు? సాక్షాత్ బోలో శంకరుడు కదా. మరి శరణు వేడిన వెంటనే కాపాడేవాడు, పిలిచిన వెంటనే పలికేవాడు. అందుకే ఆ శివయ్యకు ఒక పేరు బోలో శంకరుడు అని పిలుస్తారన్నట్టు. అందుకే ప్రతి ఒక్కరు కూడా శివయ్యని శరణు వేడగానే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఈ ప్రమాదకరమైన విషయాన్ని, అంటే ఆ విషయాన్ని అలాహలం అని వాళ్ళు పిలిచేవారట. ఈ అలాహలాన్ని అలాగే వదిలేస్తే ప్రపంచానికి, మానవాళికి ముప్పు వాటిల్లుతుంది. ప్రపంచాన్ని, మానవ జాతిని, ప్రాణకోటిని అందరిని కాపాడాలని చెప్పి ఆ శివయ్య ఆ విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. అంటే ఆ ప్రమాదకరమైన విషయాన్ని మింగను లేదు, బయటకు వదలలేదు, కంఠం మధ్యలోనే ఆపేశాడని చెప్తున్నారు. అందుకే నీలకంఠుడు అనే పేరు ఆ శివయ్యకు వచ్చిందని అంటారు. శివయ్య మనందరిని కాపాడడం కోసం ఆ విషాన్ని కంఠంలో దాచుకున్నాడు. మరి ఇది విషం కోసం చెప్పిన కథ మాత్రమే కాదు. ఆ శివయ్య దీని ద్వారా మనకు ఒక జీవిత సత్యాన్ని కూడా నేర్పాడు. ఎలా బ్రతకాలి అనేది కూడా నేర్పించాడు. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. మనకు ఇష్టం లేకపోయినా సరే మన జీవితంలోకి నేనున్నాను అంటూ మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. వాటిని నుండి మనం తప్పించుకోలేకపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే రెండు తప్పులు చేస్తూ ఉంటారు. అదేంటో తెలుసా? ఒకటి, ఆ కోపంతో ఆ కోపాన్ని అందరిపై చూపించడం. రెండు, ఆ సమస్య నుంచి పారిపోవడం. ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఆ శివయ్య కథ ద్వారా మనకొక సత్యాన్ని నేర్పాడు. కోపంతోనో లేదంటే ఆ సమస్యతోనో పారిపోవడం కాదు, సహనంతో ఉండండి, ప్రశాంతంగా ఆలోచించండి, మార్గం దొరుకుతుంది, మీరు శాంతంగా ఆ సమస్యని ఎదుర్కోవచ్చు అని చెప్పాడు. నిజమైన బలము అంటే శక్తిని చూపించడం కాదు, కష్టమైన పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఉండడం. అలాగే నిజమైన నాయకుడు అంటే ఎవరో తెలుసా? తమ కోసం తాము ఆలోచించుకోవడం కాదు, ఇతరుల పట్ల బాధ్యతగా ఉండడం, వాళ్ళకి అవసరమైనప్పుడు సహాయం చేయడం. ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ మహాదేవుడు మన కోసం ఆ ప్రమాదకరమైన విషయం నుండి మనందరిని కాపాడాడు. అందుకే ఆ మహాదేవుడి యొక్క ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ దేవుని తమ గుండెల్లో పెట్టుకొని ఇప్పటికీ కొలువుంచుకుంటున్నారు, ఇప్పటికీ ప్రార్థిస్తున్నారు. ఆ మహాదేవుడు అంటే అంత భక్తి ప్రతి ఒక్కరికి కూడా. మరి మీకు ఆ దేవుడు అంటే ఇష్టం ఉంటే లైక్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.